వాళ్ళు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఒక సభ పెట్టారు. మీరు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. వారి ఇంట్లో తల్లికో తండ్రికో నెలకు 25 రూపాయలు పెన్షన్ రూపంగా ఇస్తా అని చెప్పినారు. నిరుద్యోగ భర్తీ కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పినారు. బాసర తరహాలో 4 ఐఐటి ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తాం సంవత్సరం లోపలే అని చెప్పినారు. యువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి సెట్విన్ బస్ సంస్థను మళ్ళీ పునర్నిర్మాణిస్తాము. గల్ఫ్ లోకి పోయి గల్ఫ్ ఏజెంట్ చేత మోసపోతున్నారు. మరి వారిని సక్రమంగా వారు తరలించడానికి ఒక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మేము అందులో పెడతాము. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి విద్యా జ్యోతి పథకం ద్వారా ప్రతి గ్రాడ్యుయేట్ పూర్తయిన వ్యక్తికి 25,000 రూపాయలు, పీజీ కంప్లీట్ అయిన వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇస్తామని, ఎంఫిల్ కంప్లీట్ చేసిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ లో మీరు మాట్లాడిన విషయాల గురించి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో ఎందుకు స్పందించలేదు?